హాయ్ హలో వెల్కమ్ టు టీవీ హెల్త్ ఛానల్. ప్రేరణ కాదు క్రమశిక్షణ. ఊబకాయని వదిలించుకోవడానికి అందరూ ఉబలాట పడుతుంటారు. బరువు తగ్గేందుకు కడుపు కట్టేసుకుంటారు. నాజుకుగా తయారవ్వాలని లేనిపోని డైట్లు పాటిస్తూ వ్యాయామం అంటూ నానా అవస్థలు పడుతుంటారు. కానీ చాలా మంది మధ్యలోనే చేతులెత్తేస్తారు. అయితే క్రమశిక్షణతో ప్రయత్నిస్తే బరువు తగ్గడం పెద్ద విషయమేమీ కాదని అమెరికాకు చెందిన అమాక అంటున్నది. కేవలం 4 నెలల్లోనే 25 కిలోలు తగ్గిన ఈ ఫిట్నెస్ ట్రైనర్ అందరితో ఔరా అనిపించుకున్నది. ఇందుకోసం తాను చేసిన త్యాగాలను సామాజిక మాధ్యమాలు పంచుకున్నది. ఊబకాయం నుంచి బయటపడడం శారీరకంగా కన్నా మానసికంగానే ఎక్కువ కష్టమని అమాక చెబుతున్నది. ఆరోగ్యకరమైన శరీరాన్ని పొందాలంటే పలు త్యాగాలు చేయాల్సి ఉంటుంది. అందుకోసం మానసికంగా సిద్ధమవడం చాలా ముఖ్యం. బరువు తగ్గడంలో పురోగతి స్పష్టంగా కనిపించాలంటే జంక్ ఫుడ్స్ నో చెప్పాల్సిందే. చాక్లెట్లు, పేస్ట్రీలు, లేట్ నైట్ స్నాక్స్ మొదలైన వాటిని పక్కన పెట్టాల్సిందే. క్రమం తప్పని వ్యాయామం తన దినచర్యలో భాగం చేసుకున్నది అమాక. అలసిపోయినట్లు అనిపించిన ప్రతిరోజు 6 గంటలకే వ్యాయామం మొదలుపెట్టేది. ఈ అలవాటే ఆమె స్థిరంగా క్రమశిక్షణగా ఉండడానికి సహాయపడింది. సరికొత్త శక్తిని అందించింది. తను డిటాక్స్ డైట్ ను ఫాలో అయినట్లు అమాక వెల్లడించింది. ఇందులో భాగంగా వారంలో 2-3 రోజులు మితాహారం తీసుకునేది. కేవలం పండ్లు మాత్రమే తినేది. ఈ డైట్ ప్లాన్ తోనే తన నడుము కొలత తగ్గిందని అమాక చెబుతుంది. ఇక ఓవర్ నైట్ పార్టీలు, ఆల్కహాల్, ఎనర్జీ డ్రింక్స్, ఇతర కూల్ డ్రింక్స్ కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని చెబుతుంది. అప్పుడే గుండె ఆరోగ్యం బాగుంటుంది. శరీరంలోకి చెడు కొలెస్ట్రాల్ చేరదని అంటుంది. ఈ అలవాటుతో బరువు తగ్గడంతో పాటు డబ్బు కూడా ఆదా అవుతుంది. ఆకలిగా ఉన్నప్పుడు కాదు, షెడ్యూల్ ప్రకారం తినాలని సూచన చేస్తున్నది అమాక. బాగా ఆకలి వేసేదాకా వేచి ఉండకుండా నిర్ణీత సమయంలో తినడం మంచిది. ఏం తింటున్నాం, ఎంత తగ్గుతున్నాం అనేది ఎప్పటికప్పుడు ట్రాక్ చేసుకుంటూ ఉండాలి. మొదట్లో చిరాకు తెప్పించిన శరీరంలో ఎలాంటి మార్పు వస్తున్నదో ఖచ్చితంగా తెలుసుకోవాలి. అప్పుడే ప్లాన్ లో ఏమైనా మార్పులు చేర్పులు చేసుకునే అవకాశం ఉంటుంది.